నగరి మాజీ ఎమ్మెల్యే రోజా తాను ఎక్కడ ఉంది అంటూ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. అదేవిధంగా విపరీతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి విషయం ఇది. ఎందుకు అని అంటే అంతకుముందు తాను చేసినటువంటి మాటలే ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలుసు. అంతేకాకుండా ఎదుటి వాళ్ళని పాయింట్ టు పాయింట్ నిలదీసేటువంటి తత్వం. ఈ కారణంగానే రోజా ఫేమస్ అయింది. ఇప్పుడు ఆ దూకుడు లేకపోవడంతో, అంతేకాకుండా ఏ ప్రశ్నలు చేయకుండా మౌనంగా ఉన్నటువంటి స్థితిలో ఇప్పుడు తాను చేస్తున్నటువంటి విషయాలు, మరీ ముఖ్యంగా నగరిలో ఒక గుర్తింగ్ ఏంటంటే రోజా పెద్ద పెద్ద భవంతులు నిర్మించలేదు వాటి ఆఫీసుల పేరుతో. దీనిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండిపోయింది రోజా. అంతేకాకుండా ఇప్పుడు రోజా నెక్స్ట్ ఏం చేయబోతుంది? సరే, ఈ 5 ఏళ్ళు విపక్ష పాత్ర పోషిస్తుంది తెలిసిందే. అయితే త్వరలో ఏదో ఒక రియాలిటీ షోలకి మళ్ళీ జడ్జిగా రాబోతున్నట్టు సమాచారం వస్తుంది. అయితే తనకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో ఆల్రెడీ ఇప్పటికే సంప్రదింపులు జరిగినట్టు తెలుస్తుంది. చూడాలి మరి కొత్త షోలు మొదలయ్యేటప్పుడే తీసుకుంటారా, లేకపోతే దేనినైనా ఇంటర్ అవుతారా అన్నది. ఇప్పటి వరకు రోజా గురించి అయితే ఇది వ్యవహారం. ఇన్ని రోజులు సినిమాలు సీరియళ్ళు చేయనని చెప్పింది. మంత్రి అయిన తర్వాత ఇప్పుడు మంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే కూడా కాదు కాబట్టి మళ్ళీ తిరిగి తన పని తను చేసుకున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఇప్పుడు మెజారిటీ తెలుగుదేశం తిక్కున్నటువంటి వాటిలో ఎక్కడ చేసే అవకాశం ఉంటుందో లేదో చెప్పలేం. కాకపోతే తనకున్న సీనియారిటీ, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఎక్కడైనా సరే ఒక షోలో తను చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు నగరిలో ఎక్కువగా ప్రచారం చేసేటట్టుగా, అదేవిధంగా సమస్యల మీద మాట్లాడే అవకాశం రోజాకు వచ్చింది. చూడాలి మరి ఈ అవకాశాన్ని తను ఎలా వాడుకుంటే ఈ 2 విషయాలు ఈ రకంగా బ్యాలెన్స్ చేస్తుందన్నది చూడాలి.